మిత్రులారా, దీపావళి ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు ఏం మెదులుతుంది? లక్షలాది దీపాల వెలుగులు, టపాసుల చప్పుళ్ళు, కొత్త బట్టల మెరుపులు, పిండి వంటల గుమగుమలు. అవునా? దీపావళి భారతదేశంలో అతిపెద్ద పండగ. ప్రజలు దీన్ని కేవలం వెలుగుల పండగ అని పిలుస్తారు. దీని గురించి చిన్నప్పటి నుండి మనం వింటున్న కథ ఒక్కటే. 14 ఏళ్ల వనవాసం ముగించుకొని రావణుడిని సంహరించి ఆ శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు. అందుకే ఆనందంలో అయోధ్య ప్రజలు ఆ రోజు దీపాలు వెలిగించారని, అదే దీపావళి అయిందని మనం నమ్ముతున్నాం. ఆ అమావాస్య రాత్రిని దీపావళి అన్నారు. కానీ ఇక్కడే చరిత్రలో ఒక రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది. ఇది రాముడు తిరిగి వచ్చిన రోజైతే మరి ఈ రోజున లక్ష్మీదేవి అలానే గణేశుడిని ఎందుకు పూజిస్తారు? శ్రీరాముడిని ఎందుకు పూజించరు? రామాయణమే కాకుండా మహాభారతం, స్కంద పురాణం, పద్మ పురాణాల్లో కూడా దీపావళి యొక్క ప్రస్తావన ఉందని మీకు తెలుసా? మన చరిత్ర అలానే పురాణాల యొక్క పొరల్ని తెరిచి చూస్తే ప్రతి కథ మనల్ని ఒక కొత్త ప్రశ్నకు దారితీస్తుంది. అసలు దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? ఆమెతో పాటు గణేశుడు ఎందుకు ఉంటాడు? వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలను అదే రోజు ఎందుకు మారుస్తారు? ఆ రాత్రి ధనం మరియు అదృష్టం యొక్క సంగమం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రంలో ఎందుకు చెప్పబడింది? మరి ఆ శ్రీరాముడి యొక్క కథ త్రేతాయుగంలో జరిగితే ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో కూడా దీపావళి యొక్క ప్రస్తావన ఎందుకుంది? అసలు ఈ పండుగకు చక్రవర్తి విక్రమాదిత్యుడికి సంబంధం ఏంటి? ప్రతి సంవత్సరం దీపావళి రోజు చిన్న పిల్లల నుండి పండు ముసలివాడి వరకు కోట్లాది మంది లక్షలాది దీపాలని తమ ఇళ్లల్లో వెలిగిస్తారు. కానీ ఆ దీపాల వెనక ఉన్న అసలు కథ బహుశా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అసలు ఈ రోజున ధనత్రయోదశి, నరక చతుర్దశి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, భ్రాతృ ద్వితీయ అనే ఈ 5 వేరువేరు పండుగలను కూడా ఎందుకు జరుపుకుంటారు? వీటన్నింటి వెనక ఏదైనా రహస్యం దాగి ఉందా? లేక దీని వెనక మన పూర్వీకులు మనకు అందించిన ఏదైనా సైన్సు దాగి ఉందా? ఇక్కడే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, దీపావళి కేవలం ఒక మతపరమైన పండుగేనా? లేక దీని వెనక ఏదైనా గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉందా? మరి ఈ పండుగను ప్రతి భారతీయుడు జరుపుకోవాలని చెబుతుంటే ఈ పండుగను హిందువులు తప్ప మిగతా మతాల వారు ఎందుకు జరుపుకోవడం లేదు? మరి దీని వెనక ఏదైనా గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉందా? భారతదేశంలోనే కాకుండా నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, అమెరికాలో కూడా దీపావళిని జరుపుకుంటారు. కానీ ప్రతి చోట దాని అర్థం భిన్నంగా ఉంటుంది. కొన్ని చోట్ల రాముడి విజయంగా, మరికొన్ని చోట్ల లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజుగా, ఇంకొన్ని చోట్ల యముడు మరియు యమునుల లైంగిక కలయికగా చూస్తారు. మరి అసలు నిజం ఏంటి? ఇక్కడే ఇంకా అత్యంత ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం మనం ఏ రాత్రి అయితే లక్ష్మీ పూజ చేస్తామో అదే రాత్రి అయోధ్యలో శ్రీరాముడి యొక్క శృతిలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు. అంటే ఒకే రోజు 2 వేరువేరు దేవుళ్ళను ఎందుకు పూజిస్తారు? ఇది కేవలం ఒక సంప్రదాయమా? లేదా కాలం దాచిపెట్టిన ఏదైనా మరిచిపోయిన రహస్యం ఉందా? మిత్రులారా, మనం ప్రతి ఏటా దీపావళి రోజు వెలిగించే ప్రతి దీపం వెనుక వేలాది సంవత్సరాల చరిత్ర, ఎన్నో రహస్యాలు, ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? అసలు దీపావళి వెలుగు ఎక్కడ ప్రారంభమైందో ఆ దీపావళి యొక్క చీకటిలోకి మనం ప్రయాణిద్దాం. దీపావళి నిజంగా రాముడి యొక్క విజయానికి ప్రతీక, లేదా లక్ష్మీదేవి యొక్క పుట్టుక రహస్యమా అని కూడా అన్వేషిద్దాం. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మనం భారతదేశం యొక్క వెలుగుల పండగైన ఈ దీపావళి అని పిలిచే ఆ పర్వం వెనక ఉన్న అసలు రహస్యాన్ని వెలికి తీయబోతున్నాం. కానీ దాని నిజం ఇప్పటికీ గాఢమైన నీడలోనే దాగి ఉంది. దీపావళి అసలు ఎవరి పండుగ? రావణుణ్ణి సంహరించి అయోధ్యకి తిరిగొచ్చిన ఆ శ్రీరాముడి యొక్క విజయోస్తమా? లేదా క్షీరసాగర మదనంలో ఆ సంపద తల్లి అయిన ఆ లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజా? ఒకవేళ ఇది రాముడి యొక్క పండగే అయితే మనం ఈ పండగ రోజు లక్ష్మీదేవిని, గణేశుణ్ణి ఎందుకు పూజిస్తున్నాం? రాముణ్ణి ఎందుకు పూజించడం లేదు? ఈ ఒక్క పండగలోనే ధనత్రయోదశి, నరక చతుర్దశి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, బాయ్ దూజ్ అనే ఈ 5 పండుగలు ఎందుకు కలిసిపోయాయి? ఈ ప్రశ్నలు మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుండి తొలిచివేస్తున్నాయని నాకు తెలుసు. అందుకే మీరు ఇప్పుడు సరైన చోటుకే వచ్చారు. మిత్రులారా, నేను చెప్పబోయేది కేవలం ఒక కథ కాదు. అది మన సంస్కృతి యొక్క ఆత్మ. మన పూర్వీకులు మనకు అందించిన ఒక మహా అద్భుతమైన విజ్ఞానం. ఈరోజు మనం చరిత్ర పుటలను తిరగేసి పురాణాల లోతుల్లోకి వెళ్ళి దీపావళి అనే వెలుగుల వెనక దాగి ఉన్న అసలు రహస్యాల్ని, ఆ చీకటి పొరల్ని పొరలు పొరలుగా విప్పుకుంటూ పోదాం. సిద్ధంగా ఉండండి. దీపావళి వెలుగు వెనక ఉన్న ఆ చీకటి నిజాల్ని మీరు వింటే మీ రోమాలు నిక్కబడుచుకోవడం ఖాయం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోలో ఉన్న ఇంత ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో మీరు ఏ వీడియో చూసినా సరే దొరకదు. సో కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు ఆ దీపావళి వెనక ఉన్న ఆ రహస్య యాత్రకు బయలుదేరుదాం. మిత్రులారా,
దీపావళి వెనుక ఉన్న అసలు రహస్యాల్ని మనం పూర్తిగా ఛేదించాలి అంటే ముందుగా మనకి తెలిసిన కథ రామాయణం నుండే ప్రారంభిద్దాం. ఎందుకంటే దివాళీ వెనుక ఎన్నో కథలు దాగి ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెబుతారు, కానీ ఏది నిజమో ఎప్పటికీ ఎవ్వరికీ తెలీదు. కానీ మనం ఈరోజు ఈ వీడియోలో అసలు విషయాల్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఒక పిల్లవాడిని దీపావళి ఎందుకు జరుపుకుంటారు అని అడిగితే, శ్రీరాముడు రావణాసుని చంపడానికి అయోధ్య నుండి బయలుదేరి 14 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రావణాసుని సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చాడు. అందుకనే ఆ రోజుని మనం దీపావళిగా జరుపుకుంటున్నాం అని చెబుతాడు. కానీ ఇదే ఏకైక కారణమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ అది తప్పు. నిజంగా దీపావళి కేవలం రామాయణంతోనే ముడిపడి లేదు. దాని వెనుక వేల సంవత్సరాల పురాతన కథలు దాగి ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో దీని వెనుక ఒక ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీరాముడు లంకను జయించిన తర్వాత సీతాదేవి అలానే లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వస్తున్నాడని అయోధ్య ప్రజలకి తెలిసినప్పుడు అయోధ్య ప్రజలందరూ ఎంతో సంతోషించి 14 ఏళ్లుగా తమ రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళు చీకటిలో మగ్గిపోతున్న ఆ నగరం రాముడి రాకతో ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. అయోధ్యలో ప్రతి ఇల్లు ప్రతి వీధి దీపాలతో దివ్యమానంగా వెలిగిపోయింది. ఆ అమావాస్య రాత్రి అయోధ్య వాసులు తమ అయోధ్య దైవానికి స్వాగతం పలకడానికి, ఆ చీకటిని తరిమి వేయడానికి మొదటిసారి దీపాలు వెలిగించారని చెబుతారు. రావణుడి అంతానికి ధర్మానికి ప్రతీకగా భావించి ఆ రోజు అమావాస్య రాత్రి రాముడు విజయం సాధించి అయోధ్యకి చేరుకున్న గుర్తుగా అయోధ్య దీపోత్సవంగా ప్రసిద్ధి చెంది క్రమంగా అది దీపావళిగా మారింది అని ఈ కథ ద్వారా కొంతమంది చెబుతారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. కాళిదాసు తన ప్రసిద్ధ గ్రంథం రఘువంశంలో కూడా దీనిని ప్రస్తావించాడు. రఘువంశరాజు రావణుడు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు నగరం మొత్తం దీపాలతో స్వాగతం పలికిందని ఆయన రాశారు. ఆ యుగంలో కూడా దీపావళిని ఒక జాతీయ పండుగలా జరుపుకునేవారని చెప్పడానికి ఇది మొదట సాంస్కృతిక రుజువు అని ఆయన తన గ్రంథంలో రాశాడు. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం మహాభారత కాలానికి వద్దాం. పాండవులు వాళ్ళ 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చింది కూడా ఆ కార్తీక అమావాస్య రోజే అని, అప్పుడు కూడా ప్రజలు అలాగే దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలికారు అని, ఇలా దీపావళి అప్పటి నుండి జరుపుకోవడం మొదలు పెట్టారు అని కొంతమంది కొన్ని పురాణాల్లో చెబుతారు. ఇక స్కంద పురాణం, పద్మ పురాణాల్లోకి వెళ్తే మనల్ని ఆశ్చర్యపరిచే మరో నిజం అక్కడ బయటపడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికినప్పుడు అదే కార్తీక అమావాస్య రోజున ఆ క్షీరసాగర మదనం నుండి సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టింది అని. సో ఆమె పుట్టింది కూడా అదే కార్తీక అమావాస్య రోజున. సంపదకు, సౌభాగ్యానికి, శ్రేయస్సుకు ఆది దేవత అయిన ఆ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చిన రోజు ఇదే. ధనానికి, సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ఆది దేవత పుట్టిన రోజు కూడా అదే. ఆ ధూముని ఆ రోజు నుండి దీపావళిగా జరుపుకుంటున్నామని ఇంకొంతమంది చెబుతారు. అందుకే వ్యాపారులు ఈ రోజునే తమ పాత ఖాతాలను మూసివేసి కొత్త ఖాతాలను లక్ష్మీ పూజతో ప్రారంభిస్తారు. తమ వ్యాపారంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. చూశారా మిత్రులారా, ఒకే రోజు 2 గొప్ప సంఘటనలు. ఒకటి ధర్మ విజయం, రెండవది ధనలక్ష్మి పుట్టినరోజు. అందుకే మన పూర్వీకులు ఈ రెండింటినీ కలిపి ఒకే పండుగగా చేశారు. ఎందుకంటే ధర్మం లేని ధనం వ్యర్థం, ధనం లేని ధర్మం నిస్సహాయం. ఈ రెండింటికి సమతుల్యత ఉండాలన్నదే దీపావళి మనకిచ్చే అసలు సందేశం. ఇంకా చరిత్ర పుటల్లో ముందుకు వెళితే మరొక పేరు విక్రమాదిత్య మహారాజు. ఆయన పట్టాభిషేకం కూడా దీపావళి రోజునే జరిగిందని, ఆ రోజు నుండే విక్రమ సంవత్ ప్రారంభమైంది అని చెబుతారు. ఇది ఇప్పటికీ భారతదేశంలో అత్యంత పురాతనమైన ఖచ్చితమైన క్యాలెండర్గా పరిగణించబడుతుంది. విక్రమ సంవత్ క్రీస్తుపూర్వం 57లో ప్రారంభమైంది అని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం. వీటి నుంచి మనకు అర్థమైంది ఏమిటంటే దీపావళి కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు, భారతదేశ చారిత్రక కాలమానకు కూడా ఇది ఒక మూలమని చెబుతారు. చూశారా మిత్రులారా, దీపావళి అనేది కేవలం ఒక కథ కాదు. అది త్రేతాయుగంలో రాముడి విజయం, ద్వాపర యుగంలోని పాండవుల విజయం, పురాణాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క జననం, చరిత్ర ప్రకారం విక్రమాదిత్యుని యొక్క పట్టాభిషేకం, ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనల ఒక సంగమం. ఇది ఒక యుగానికి సంబంధించిన పండుగ కాదు, యుగ యుగాల ధర్మ విజయానికి ప్రతీక. ఈ చారిత్రక ఆధారాలన్నీ దీపావళి ఒక మతానికి, కాలానికి లేదా పాత్రకు పరిమితం కాదని సూచిస్తున్నాయి. ఇది ప్రతి యుగంలో ధర్మం, జ్ఞానం మరియు వెలుగుల పునర్జన్మను సూచించే ఒక అనంతమైన కాలచక్రం యొక్క పండుగ. కాలక్రమేణా అయోధ్య దీపోత్సవం యావత్ భారతదేశ పండుగగా మారింది. అందుకే మీరు ఇండియాలో నార్త్ సైడ్కి వెళ్తే, అంటే రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తే అక్కడ వాళ్ళు దీపావళిని శ్రీరాముడు రావణాసుని సంహరించిన ఒక విజయంగా జరుపుకుంటారు. అదే మీరు ఇండియాలో వెస్ట్ సైడ్ వెళ్తే, అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా సైడ్ వెళ్తే అక్కడ దీపావళిని లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజుగా
ఆ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఇంకా మన సైడు అంటే మన ఇండియాలో సౌత్ సైడు మన తెలుగు వాళ్ళు నరకాసుర వధగా అంటే నరకాసుడు అనే ఆ రాక్షసుడిని శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి చంపిన గుర్తుగా మనం జరుపుకుంటాం. ఇంకా మన భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రాల వైపు వెళ్తే అనగా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లో ఈ దీపావళిని కాళీమాత పూజగా జరుపుకుంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే అన్ని దిశలలో మన దేశంలోని అన్ని దిశల్లో దీపాలు అవే, కానీ వాటి అర్థాలు మాత్రం మారాయి. కానీ మిత్రులారా, ఈ దీపావళి వెలుగులు 2 రోజుల ముందు వచ్చే దీంట్లో ఒక ప్రత్యేకమైన తిథి ఉంది. అదే ధనత్రయోదశి. ఈరోజు ప్రతి ఇంట్లో బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేస్తారు. కొత్త వస్తువులు తెస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని నమ్మకం. కానీ ఆలోచించండి, ఎందుకు ఈ రోజునే, ఎందుకు ఈ తిథినే ధనం, ఆరోగ్యం, ఆయురారోగ్యానికి చిహ్నంగా పరిగణించారు? దానికి కారణం క్షీరసాగర కథనం వెనుక ఉన్న రహస్యం. పూర్వం భూమి మీద ఈ స్టోరీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దేవతలు, దానవులు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు అని, దాంట్లో ఉన్న అమృతం కోసం అది తాగితే వాళ్ళకి అమరత్వం వస్తుంది అని. అలా సముద్రంలో క్షీరసాగరాన్ని చిలికినప్పుడు అప్పుడు సముద్రం నుండి ఒక్కొక్కటిగా 14 రత్నాలు వెలువడ్డాయి. అవి విలువైనవి, పవిత్రమైనవి, ఆధ్యాత్మికమైనవి. ఆ రత్నాల్లో 13వదే భగవాన్ ధనంత్వరి తన చేతిలో అమృత కలశం పట్టుకొని ఆవిర్భించాడు. అతడే ఆయుర్వేద పితామహుడు. ఆరోగ్యానికి, జీవానికి, ఆయురారోగ్యానికి ఆరాధమైన దైవం. అందుకే ఈ రోజున ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటారు. ఆయన ఆవిర్భావం మనకు చెప్పిన సందేశం ఏమిటంటే ధనం కంటే ముందు ఆరోగ్యం అవసరం. కానీ అదే సముద్ర మథనం నుండి మరొక అద్భుతం పుట్టింది. అదే 14వ రత్నం. ఆమె స్వయంగా మహాలక్ష్మి. ఆమె చేతుల్లో కమలం, చుట్టూ స్వర్ణకాంతి. ఆమె ప్రతి అడుగుతో సముద్రం బంగారు తరంగాల్లా మెరుస్తోంది. అక్కడ ఉన్న దేవతలు, రాక్షసులు, మహావిష్ణువు అందరూ ఆ దృశ్యాన్ని చూసి, ఆ మహాలక్ష్మిని చూసి ఆమెకి ఎంతో మంత్రముగ్ధులయ్యారు. ఎందుకంటే లక్ష్మీదేవి కేవలం ఒక ధనం కాదు, శుభం, సౌందర్యం, సస్తం కల్పం, శ్రమ, ఇవన్నీ ఆమె యొక్క స్వరూపం. అలా లక్ష్మీదేవి ఆ సముద్ర మథనం నుండి భూమిపైకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ మహావిష్ణువు ఆమె వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా చెప్పాడు, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ నీవు ఖచ్చితంగా నివసిస్తావు. అంటే ఏ ఇంట్లో వెలుగు ఉంటుందో అక్కడ నీవు ఖచ్చితంగా నివసిస్తావు. అందుకే ధనత్రయోదశి నుండి ఈ దీపావళి వరకు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు, లక్ష్మీదేవిని స్వాగతం పలుకుతారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఇది కేవలం వెలుగుల పండుగ కాదు, జీవితంలోని చీకట్లను తొలగించే ఆధ్యాత్మిక యొక్క శుభారంభం. కానీ మిత్రులారా, ఇక్కడే దాగి ఉంది ఆ తిథి యొక్క రహస్యం. ఆ ధన్వంతరి అనే అతను ఆరోగ్యానికి ప్రతీక, లక్ష్మీదేవి సంపదకు ప్రతీక. ఇద్దరు ఒకే రోజు ఆ క్షీరసాగర మథనం నుండి ఆవిర్భవించారు. అంటే ఇద్దరు ఒకే రోజు జన్మించారు. అంటే అది మనకు చెప్పే శాశ్వత సత్యం ఏమిటంటే ఆరోగ్యం లేని ధనం వ్యర్థం, ధనం లేని ధర్మం అసంపూర్ణం. నిజమైన సంపద అంటే ధనం, ఆరోగ్యం, ధర్మం, ఈ 3 సమతుల్యంగా ఉన్న స్థితి. వేదాల్లోని ఈ సూక్తంలో లక్ష్మీదేవి గురించి ఇలా చెప్పబడింది, ఆరోగ్యం ఇచ్చే, సంతోషాన్ని ఇచ్చే, చిత్తశుద్ధిని ప్రసాదించే ఆమెను సత్కరించిన చోటే ఆమె స్థిరపడుతుంది. అంటే లక్ష్మి స్థిరంగా ఉండేది కేవలం ఆస్తిలో కాదు, నిజాయితీలో, శ్రమలో, సంతోషంలో. కానీ ఇక్కడే మనకు వచ్చే అసలు ప్రశ్న ఏమిటంటే లక్ష్మీదేవి మరియు ఆ ధన్వంతరి ఇద్దరూ ఆ రోజే ఉద్భవించినట్లయితే మరి దీపావళి రాత్రి కేవలం లక్ష్మీ పూజకు మాత్రమే ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది? అలానే ఆమెతో పాటు ఆ గణేశుడిని కూడా ఎందుకు పూజిస్తారు? ఈ ఇద్దరి జంట వెనుక కూడా ఏదైనా లోతైన విశ్వ లేదా తాత్విక రహస్యం దాగి ఉందా అని విషయాన్ని మీరు అనుకోవచ్చు. సో ఈ విషయాన్ని మీకు వివరంగా అర్థమయ్యేటట్లు ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. దీపావళి రోజు రాత్రి ప్రతి ఇంట్లో వాళ్ళ పూజ గదిలో ఒక ప్రత్యేక జంట ఎప్పుడూ కనిపిస్తుంది. అంటే ఆ ఇద్దరి యొక్క విగ్రహాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. వాళ్ళే లక్ష్మీదేవి, గణేశుడు. ఎందుకు ఈ జంట? లక్ష్మీదేవి కథ అంటే ధనంతో, స్త్రీతో, సౌభాగ్యంతో సంబంధం. అయితే గణేశుడు ఎందుకు ఆ దీపావళి రోజు రాత్రి ఆమెతో పాటు? అసలు ప్రతి లక్ష్మీ పూజ శ్రీ గణేశాయ నమతో ఎందుకు ప్రారంభమవుతుంది? ఇది కేవలం సంప్రదాయం కాదు మిత్రులారా, ఇది హిందూ శాస్త్రంలో విశ్వ సమతుల్యత యొక్క రహస్యం. గణేశుడు జ్ఞానానికి ప్రతీక. మనసు ఎక్కడ పోవాలో, ధనం ఎలా ఉపయోగించాలో, మాట ఎలా మాట్లాడాలో ఇవన్నీ గణేశుడి యొక్క ఆశీర్వాదం. కానీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది. కానీ గణేశుడు ఆ డబ్బును సరైన మార్గంలో వాడే ఆ జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. అందుకే ఇలా చెబుతారు, ధనమున్నవాడు శక్తివంతుడు కాదు, జ్ఞానమున్నవాడే నిజమైన శక్తివంతుడు అని. అయితే ఒకరోజు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా తనను పూజించే మనుషులు కేవలం ధనం కోసం మాత్రమే ఆమెను పూజిస్తున్నారు అని ఆమె గమనించింది.
కానీ మనుషుల దగ్గర అహంకారం, అశ్రద్ధ, పాపం పెరిగిపోతున్నాయని ఆమె చూసింది. ఆమె ఎంతో దుఃఖించి ఆ విషయాన్ని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది. నా ధనం వాళ్ళను మంచివారిగా కాకుండా స్వార్థపరులుగా మారుస్తుంది. ధనం ధర్మంతో ముడిపడి లేకపోతే దాని విలువేంటి అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వుతో ఇలా అంటాడు, దేవి, నీతో గణేశుడు ఉంటేనే నీ సంపద శుభమవుతుంది. ఎక్కడైతే బుద్ధి, వివేకం ఉంటాయో అక్కడే నీ ధనం విజయవంతంగా ఉపయోగించబడుతుంది. అందుకే మిత్రులారా, ఆ రోజు నుండి లక్ష్మీ పూజ ఎల్లప్పుడూ గణేశుడితోనే ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడే మనకి దీపావళితో ముడిపడిన మరో పేరు కూడా వినిపిస్తుంది. అదే కుబేరుడి యొక్క పేరు. ఆయన దేవతల కోశాధికారి, యక్షులకి రాజు, స్వర్గానికి ధనాన్ని సంరక్షించే అధిపతి. అయితే పద్మపురాణం ప్రకారం ఒకసారి కుబేరుడు తన తపస్సుతో లక్ష్మీదేవిని సంతోషపరిచి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడని మీకు తెలుసా? కానీ లక్ష్మీదేవి అతనితో అప్పుడు సున్నితంగా ఇలా అంది, ధర్మం మరియు మర్యాద రెండూ ఉన్న వాళ్ళతోనే నేను ఉంటాను. అందుకే నేను శ్రీ మహావిష్ణువును భర్తగా ఎంచుకున్నాను. ఎందుకంటే విష్ణువు ధర్మాన్ని ధనం కంటే ఉన్నతంగా భావించే పాలకుడు. కానీ మిత్రులారా, ఇక్కడే ఒక మహాసత్యం దాగి ఉంది. ధనం ఉంటే గౌరవం రాదు, ధర్మం ఉంటేనే గౌరవం నిలుస్తుంది అని. అయితే ప్రతి సంవత్సరం దీపావళి నాడు ఆ అమావాస్య రాత్రి మనం దీపాలు వెలిగించినప్పుడు ఒక ప్రశ్న మాత్రం మనలో బలంగా ఏర్పడుతుంది. ఈ పండుగ అసలు ఎవరిది? ఇది రాముడి యొక్క విజయమా లేదా లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజా? ఒకవేళ ఇది శ్రీరాముడి యొక్క విజయోస్తమే అయితే మరి ఆ రోజున మనం ఆయన్ను ఎందుకు పూజించము? మిత్రులారా, మీకు వివరంగా చెప్పాలి అంటే లక్ష్మీదేవి సంపదకు దేవత. అంటే డబ్బు, బంగారం, ఆస్తులు, వీటిని మనం హార్డ్వేర్ అనుకుందాం. గణేశుడు బుద్ధికి, జ్ఞానానికి, అంటే మన తెలివితేటలకి దేవుడు. అంటే ఆ సంపదను ఎలా, ఎక్కడ, ఎందుకు ఖర్చు పెట్టాలనే జ్ఞానం, దీన్ని మనం సాఫ్ట్వేర్ అనుకుందాం. కేవలం హార్డ్వేర్ ఉంది, దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ లేకపోతే ఆ హార్డ్వేర్ ఎందుకు పనికిరాదు. అలాగే బుద్ధి లేని వాడి చేతిలో డబ్బు ఉంటే అది వాడిని నాశనం చేస్తుంది, సమాజాన్ని నాశనం చేస్తుంది. అందుకే మన ఋషులు, ఓ మానవుడా, నీకు కేవలం సంపద వస్తే సరిపోదు, ఆ సంపదని సద్వినియోగం చేసే బుద్ధి కూడా కావాలి అని చెప్పడానికి లక్ష్మీదేవి పక్కన గణేశుణ్ణి పెట్టారు. ఆ సంపదను పూజించే ముందు విఘ్నాలను తొలగించి మంచి బుద్ధిని ఇచ్చే విఘ్నేశ్వరుణ్ణి పూజించాలని చెప్పారు. ఇది ఎంత అద్భుతమైన సందేశమో కదా మిత్రులారా. ఇది కేవలం పూజ కాదు, ఇది ఒక లైఫ్ మేనేజ్మెంట్ పాఠం. ఇక దీపావళి 5 రోజుల ప్రయాణం గురించి తెలుసుకుంటే మీ ఆశ్చర్యానికి అవధులు ఉండవు. అంటే దీపావళిని 5 రోజుల్లో జరుపుకుంటారు. ఒక్కొక్క రోజు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. దీపావళి ఒక రోజు పండుగ కాదు, అది 5 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకని దీపావళిని ఒక్క రోజులో కాదు 5 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజు పుట్టింది కేవలం లక్ష్మీదేవి కాదు, ఆరోగ్యానికి దేవుడైన ధనంత్వరి కూడా. మన పూర్వీకులు ఏం చెప్పారంటే, అయ్యా, నువ్వు సంపదలు సంపాదించే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకో, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే ఈరోజు ఆరోగ్యాన్ని, సంపదను రెండింటినీ పూజిస్తాం. ఇక రెండవ రోజు నరక చతుర్దశి. శ్రీకృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసుడు అనే రాక్షసుడిని చంపిన రోజు. నరకాసుడు అంటే ఎవడో కాదు, మన లోపల ఉండే చెడు, అహంకారం, అసూయ బయట దీపం వెలిగించే ముందు మన లోపల ఉన్న ఈ నరకాసుడిని చంపమని ఆ రోజు మనకు గుర్తు చేస్తుంది. ఇక మూడవ రోజు లక్ష్మీ పూజ. అదే అసలు దీపావళి. ఆ 2 రోజుల్లో మనలోని చెడును తొలగించుకున్న తర్వాత ఆ స్వచ్ఛమైన మనసుతో, శుభ్రమైన ఇంటితో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటే ఉంటుంది. ఇక 4వ రోజు గోవర్ధన పూజ. శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడిన రోజు. దీని అసలు అర్థం, ప్రకృతిని పూజించండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతిని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. ఇది వేల ఏళ్ల క్రితమే మనకు చెప్పిన ఒక పర్యావరణ పాఠం. ఇక 5వ రోజు భాతృ విద్య, అంటే బాయ్ దూజ్ అంటారు. ఆరోగ్యం, సంపద, మంచి గుణాలు, ప్రకృతితో అనుబంధం, ఇవన్నీ మానవుడు సాధించాక చివరగా కుటుంబ బంధాలను, అన్నా చెల్లెళ్ళ యొక్క వాళ్ళ అనురాగాన్ని బాగా చూసుకోమని చెప్పే అద్భుతమైన రోజు ఇది. ఇలా 5 రోజుల్లో ఇలా 5 విధాలుగా దీపావళిని జరుపుకుంటారు. కానీ మనకు తెలిసింది దీపావళి అంటే ఏదో టపాసులు కాల్చుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, దీపాలు వెలిగించుకోవడం, అంతే కదా. కానీ ఈ 5 రోజుల పండుగ యొక్క అసలు రహస్యం మాత్రం చాలా మందికి తెలియదు. చూశారుగా మిత్రులారా, ఆరోగ్యం నుండి కుటుంబం వరకు ఒక మనిషి సంపూర్ణంగా ఎలా జీవించాలో చెప్పే ఒక పర్ఫెక్ట్ లైఫ్ సైకిల్ ఈ దీపావళి. దీపం వెనుక ఉన్న సైన్సు, ప్రపంచాన్ని వెలిగిస్తున్న దీపం, ఇదంతా కేవలం నమ్మకమేనా లేదా దీని వెనక సైన్స్ ఏమైనా దాగి ఉందా? ఖచ్చితంగా ఉంది. దీపావళి రోజు మనం ఆవు నూనెతో లేదా నువ్వుల నూనెతో మన ఇళ్లలో దీపాలు వెలిగించుకున్నప్పుడు వాటి నుండి వెలువడే పొగ
వాతావరణంలోని హానికరమైన బ్యాక్టీరియాలను, వైరస్లను నాశనం చేస్తుంది. ఆ దీపాలు ఉన్న గదిలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. దీపం నుండి వెలువడే ఆ కాంతి యొక్క ఫ్రీక్వెన్సీ మన మెదడులోని ఆల్ఫా తరంగాలను స్థిరపరిచి మన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది అని మన నేటి ఆధునిక సైన్స్ చెబుతుంది. ఇలా వర్షాకాలం తర్వాత వచ్చే ఈ క్రిమి కీటకాలను ఈ దీపాల వేడి, కాంతి సహజంగానే దూరం చేస్తాయి. మిత్రులారా, ఈరోజు దీపావళి కేవలం భారతదేశ పండుగ మాత్రమే కాదు. నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, మారిషస్, అమెరికా, యూకే ఇలా ప్రపంచమంతా మన దీపావళిని జరుపుకుంటుంది. అమెరికా అధ్యక్ష భవనం ఆ రోజు దీపాలు వెలుగుతాయి. 2023లో అయోధ్యలో ఒకసారి 22,23,000 దీపాలు వెలిగించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అది చూసిన ప్రపంచం నివ్వెరపోయింది. ఇదా భారతదేశం యొక్క సంస్కృతి ఎంత అద్భుతంగా ఉంది అని నోరెల్ల పెట్టుకుంది. అది కేవలం దీపాల సంఖ్య కాదు, అది మన సంస్కృతి శక్తి, మన ఐక్యతకు నిదర్శనం. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, దీపావళి రాముడిదా లేదా లక్ష్మీదేవిదా లేదా గణేశుడిదా? దీపావళి రాముడిది, ఎందుకంటే అది ధర్మం గెలవాలని చెబుతుంది. దీపావళి లక్ష్మీదేవిది, ఎందుకంటే ఆ ధర్మానికి ఆ రోజు సంపద తోడవ్వాలని చెబుతుంది. దీపావళి గణేశుడిది, ఎందుకంటే ఆ రెండింటిని నడిపించే ఆ వివేకం ప్రతి ఒక్కరిలో ఉండాలని చెబుతుంది. అలానే దీపావళి ధన్వంతరిది కూడా, ఎందుకంటే వీటన్నిటికన్నా ముందు మనిషికి ఆరోగ్యం ముఖ్యమని చెబుతుంది. అలానే దీపావళి కృష్ణుడిది కూడా, ఎందుకంటే అది మనలోని చెడును జయించాలని చెబుతుంది. అంతేకాదు, దీపావళి మనది, మీది, నాది, మనందరిది. ఎందుకంటే అసలైన దీపావళి అంటే మన లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే దీపంతో పారద్రోలడం, మన గుండెల్లో ఉన్న ద్వేషం అనే చీకటిని ప్రేమ అనే దీపంతో వెలిగించడం, మన మనసులో ఉన్న నిరాశ అనే చీకటిని ఆశ అనే దీపంతో నింపడం. ఇలా ఈ దీపావళికి మనం కేవలం బయట దీపాలను వెలిగించడమే కాదు, మన శరీరం లోపల కూడా ఈసారైనా ఒక జ్ఞాన దీపాన్ని వెలిగిద్దాం. ఈ అద్భుతమైన సత్యాన్ని ఈ వీడియో ద్వారా మన పిల్లలకు, మన స్నేహితులతో పంచుకుందాం. ఈ వీడియో మీలో స్ఫూర్తిని నింపినట్లయితే ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చేరడానికి ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకొని హ్యాపీ దివాళీ అని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేసి మన సంస్కృతి పట్ల మీ ప్రేమను చూపండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.